హాయ్. సో, 'బార్బరిక్' ఈ మూవీ నిన్న రిలీజ్ అయింది. అయితే థియేటర్‌లో ఎవరు రాకపోవడంతోటి ఆ డైరెక్టర్ గారు ఏం చేశారంటే వీడియోలో సోషల్ మీడియాలో తాను ఒక వీడియో చేసి పెట్టారు. ఆ వీడియో ఏంటంటే చాలా బాధ కలిగిస్తూ, ఏడుస్తూ, అలాగే ఆయన చెప్పుదాన్ని కొట్టుకుంటూ చాలా ఎమోషనల్ తోటి ఆయన వీడియో పెట్టారు. ఏంటంటే ఏం చేస్తే జనాలు వస్తారు అని చెప్పాలని. అయితే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఆధునిక కాలం అంటే ఈ డెవలప్‌మెంట్ ప్రతిరోజు ఈ డెవలప్ అవుతున్న సందర్భంగా, ఈ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అంతా కూడా ఈ స్మార్ట్ యుగం అంటే స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ రీల్స్ అని, సోషల్ మీడియా రీల్స్ అని ఇవన్నీ రావడంతో ఎక్కడ కొత్త ఐడియాస్ కానీ ఏవి లేదు. ఎవరికి వాళ్ళే డైరెక్టర్స్, ఎవరికి వాళ్ళే హీరోలు, ఎవరికి వాళ్ళే కమెడియన్స్. సో ఇటువంటి సమయంలో ఎవరికి కూడాను ఇప్పుడు థియేటర్స్, సినీ ప్రపంచానికే చాలా సవాలు ఎదురవుతుంది కాన్సెప్ట్ పరంగా. వాళ్ళు ఏంటంటే కేవలం ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరూ చేయలేనిది కేవలం సినీ ప్రపంచం మాత్రమే చేయగలిగింది ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టడము, సెట్స్ వేయడము, తర్వాత కొన్ని రకాల విఎఫ్ఎక్స్ అటువంటివి చేయడము. సో అంటే టెక్నాలజీ పరంగా మాత్రమే వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేసుకోగలరేమో కానీ జనరల్గా ప్రతి ఒక్కరికి కూడాను అందరికీ కూడా ఈ చదువు ఉండడము ఇవన్నీ వాటి వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మేధావిగా ఉన్నారు. సో ఏంటంటే ఇవి వాళ్ళకి కొత్తగా ఏమీ అనిపించట్లేదు. ఇదివరకు ఏంటంటే కొంచెం కొత్తగా ఉండేది. సినిమా అంటే అదేదో కొత్తగా ఉండేది అనమాట. అబ్బో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో అని. బట్ చెప్పాను కదా, ఈ స్మార్ట్ కూడా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు కమెడియన్స్. సో అందుకని ఏంటంటే ఇంకా వాళ్ళకంటే వీళ్ళు బాగా చేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న స్థితుల్లో వీళ్ళకి మనుగడకి సినీ ప్రపంచానికి చాలా పెద్ద పెద్ద సవాళ్ళు ఎదురవుతున్నాయి. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఈ ట్రెండ్కి ఏం చేశారంటే అందుకని ఇప్పుడు హిస్టరీ ఓరియంటెడ్ మూవీస్ అందుకనే చేస్తున్నారు. కేవలం అది మాత్రం వీళ్ళు చేయలేరు కాబట్టి ఆ హిస్టరీ ఓరియంటెడ్, ఐతిహాసిక ఓరియంటెడ్, లేకపోతే ఫ్యాక్చువల్స్ ఇవి మాత్రమే వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్స్ సినీ ప్రపంచానికి ఇప్పుడు ఉంది. చాలా చేంజెస్ వచ్చాయి. చూశారు కదా ఏంటంటే మల్టీ హీరోస్, ఓకేనా, ఇవన్నీ కూడా మల్టిపుల్ యాక్టర్స్ ఇవన్నీ కూడా చేస్తేనే కానీ సినిమా ముందుకెళ్ళని రోజులు ఇప్పుడు వచ్చాయి. సో చాలా గడ్డు కాలంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు.